హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది యార్కల్లోని బోటింగ్ హౌస్. సో ఇది కూడా ఒక మంచి ప్లేస్ ఆ యార్కల్లో విజిట్ చేయడానికి. సో దీంట్లో మనకి టికెట్స్ ఎలా ఉంటాయి, ఇన్సైడ్ రైడింగ్స్ అవన్నీ ఎలా ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో పెడల్ బోటింగ్ ఉంటాయి, సో రో బోటింగ్ ఉంటుంది, సో మోటార్ బోటింగ్ ఉంటుంది. సో ఆ ప్రైజెస్ ఒక్కదానికి ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది. 150, 200 అండ్ 400 ఫర్ ద పెడల్ బోటింగ్. సో మీరు ఒకవేళ కెమెరా కూడా తీసుకొని వెళ్ళాలి అనుకుంటే సో వాళ్ళు దాన్ని ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారు. మీరు ఒకవేళ ఎక్స్టర్నల్ కెమెరా అయితే, ఒకవేళ ఫోన్ అయితే సో దానికి ఏం ఛార్జ్ చేయరనమాట. సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. సో టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోగానే సో మేము 400 రూపీస్ టికెట్ అయితే సో ఎక్స్ట్రాగా వాళ్ళు 400 రూపీస్ ఉంచుకున్నారు. సో అదేంటంటే మనం బోటింగ్ అయిపోగానే వాళ్ళు తర్వాత దాన్ని రీఫండ్ చేస్తారు 400 రూపీస్. మేము టికెట్స్ తీసుకొని అక్కడి నుంచి లోపలికి ఎంట్రీ అయ్యాము. మీకు ఎంట్రీ అవ్వగానే మల్టిపుల్ బోర్డింగ్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక మేము వెళ్ళినప్పుడు కొంచెం ఖాళీగా ఉండింది కాబట్టి ఇవన్నీ ఏంటంటే మీరు ఒకవేళ జస్ట్ దిగడానికి దానికి చూస్ చేసుకున్నారు. ఒకవేళ ఎక్కాలన్నా కూడా ఇక్కడి నుంచే ఎక్కొచ్చు. వాళ్ళు టికెట్స్ అని చెక్ చేసి అక్కడే మిమ్మల్ని బోట్లోకి ఎక్కిస్తారు. సో మేము తీసుకునేది వచ్చేసి పెడల్ బోటింగ్, సో నలుగురు తొక్కేది. సో దాంట్లో రో బోటింగ్ వచ్చేసి ఇద్దరు కూడా ఉన్నది, ఇద్దరు తొక్కేది కూడా ఉంటుంది. అంతేకాకుండా మోటార్ బోటింగ్ అంటే అది పెద్దది ఉంటుంది, ఒక 6 మంది దాకా ఎక్కొచ్చు. సో అది వచ్చేసి మోటార్ బోటింగ్ ఉంటుంది. సో మీకు వచ్చేసి ఈ బోటింగ్కి రైట్ సైడే మీకు చిన్నపిల్లల కోసం ఒక చిన్న పార్క్ కూడా ఉంటుంది. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అది. ఇది వచ్చేసి లేక్ కంప్లీట్ వ్యూ. నేను బయటకు వచ్చి తీసాను దీన్ని. సో అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది. సో చుట్టూ మీకు కొండలు, గ్రీనరీ చాలా బాగుంటుంది, మధ్యలో లేక్ ఉంటుంది. సో ఇన్సైడ్ మీరు బోటింగ్ చేసేటప్పుడు కూడా చుట్టూ నేచర్ని కానీ సో ఆ బోటింగ్ ఎక్స్పీరియన్స్ని కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. టికెట్ చెక్ చేశాక లోపలికి అలౌ చేస్తారు. అలౌ చేయగానే మనం జాకెట్స్ వేసుకొని లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో ఎంట్రీ అవ్వగానే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు వచ్చేసి సేఫ్గా మిమ్మల్ని బోట్ ఎక్కిస్తారు. సో మేమైతే బోట్ ఎక్కేసాము. సో బోట్ ఎక్కేసి ఇది పెడల్ బోటింగ్ కాబట్టి మనం తొక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే పెడల్ బోటింగ్కి 30 మినిట్స్ ఇస్తారు. సో మీరు ఇన్సైడ్ 30 మినిట్స్ మీకు ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు. కానీ ఏంటంటే పెడల్ బోటింగ్ అయితే మీరు ఈజీగా అలసిపోతారు. సో 30 మినిట్స్ వరకు అయితే లోపల ఉండలేరు, మీరు 15 మినిట్స్కే మోస్ట్లీ బయటకు వచ్చేస్తారు. సో దీంట్లో మేము 4 బోటింగ్ కదా, సో ఇది వచ్చేసి మోటార్ బోటింగ్. సో మోటార్ బోటింగ్లో వాళ్ళు చాలా బాగా రైడ్ చేస్తారు, అటు ఇటు మూవ్ చేస్తూ. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ 4 పీపుల్ ఉండే పెడల్ బోటింగ్ తీసుకోండి. సో మీరు ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకుంటే ఇద్దరు ఉండే పెడల్ బోటింగ్ తీసుకోండి, మీరు కాస్ట్ తగ్గుతుంది. సో మేము పెడల్ బోటింగ్ చేసేటప్పుడు రియల్లీ చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే అది చాలా లాంగ్ ఉంటుంది అండ్ వైడ్గా కూడా ఉంటుంది. సో దీంట్లో మీరు బాగా ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే బోటింగ్ చేసేటప్పుడు నేచర్. సో మీకు చుట్టూ రియల్గా చాలా బాగుంటుంది. మీకు ఎదురుగా కొండ కనిపిస్తూ ఉంటుంది, దాని కింద మీకు గ్రీనరీ కానీ చాలా బాగుంటుంది. సో వీళ్ళు వచ్చేసి మన గ్యాంగే. సో మనకి హాయ్ చెప్తున్నారు. సో పిల్లలు అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ బోటింగ్ని, ఎందుకంటే వాళ్ళు వాటర్ తోటి బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో వాళ్ళు హ్యాండ్స్ మూవ్ చేస్తూ వాటర్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో అలాంగ్ విత్ దట్ సో మీరు బోటింగ్ చేసేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే వేరే బోటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని హిట్ చేసినా కానీ సో మీరు కొంచెం ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా మీరు చేసేటప్పుడే కొంచెం వేరే వాళ్ళకి దూరంగా మీరు తొక్కుకుంటూ వెళ్తూ ఉంటే నో ప్రాబ్లం. సో మీకు అప్పుడప్పుడు నో ప్రాబ్లమ్స్, సెక్యూరిటీ గార్డ్స్ కూడా తిరుగుతూ ఉంటారు. ఇన్ బిట్వీన్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఆల్సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.